వచ్చిందన్నమాట. వింటారా? వెహికల్తో వెళ్తున్నప్పుడు సైడ్కి జరగాలి అని అంటే ఇండికేటర్ ఆన్ చేస్తాను. లేదు అంటే కనీసం చేయన్న చూపించి నేను సైడ్కి వెళ్తున్నానని చెప్పి వాళ్ళకి అర్థమయ్యే విధంగా నీ సైడ్ అనేది చేస్తాను. అలా కాకుండా నీ అంతటూ సడన్గా జరిగావంటే నీతో పాటు ఎదుటొచ్చేవాడికి కూడా దెబ్బలు తగులుతాయి. ఆ తర్వాత కళ్ళు కనిపించట్లేదా అని తిట్టావంటే ఈజ్ ఇట్ రీజనబుల్? కనీసం నువ్వు ఇండికేట్ చేయాలి కదా నువ్వు సైడ్కి జరుగుతున్నావు అని. మినిమం సెన్స్ అంటారు. ఇదెందుకు చెప్పాను తెలుసా? చాలామంది నువ్వు అసలు ఎందుకు కోపడుతున్నావో, ఎందుకు అలుగుతున్నావో, ఎందుకు మాట్లాడట్లేదు అనేది కూడా అర్థం కాదు. తిరిగి మళ్ళీ నువ్వు అసలు నన్ను అడిగావా, నేను ఎందుకు బాధగా ఉన్నాను అని అడుగుతున్నావు అని అంటే నీకైనా అర్థమవుతుందా? సో ఎందుకు చెప్తున్నానంటే నువ్వు సరిగ్గా ఇండికేట్ చేయకుండా ఎలా అయితే సైడ్కి జరిగితే యాక్సిడెంట్ జరిగి పాపం నీ వల్ల ఎదుటోడు కూడా ఇబ్బంది పడతాడో, నువ్వు చెప్పకుండా ఎదుటోడిని బ్లేమ్ చేసావు అని అంటే నీ వల్ల నీతో ఉండే పర్సన్ కూడా అంతే బాధపడతారు. సో సరిగ్గా కమ్యూనికేషన్ చేయడం నేర్చుకో. తర్వాత పక్కన ఉన్నాను. అండ్ అలానే మీ మాట నా నోట అనే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్నాం కదా. డెఫినెట్గా కింద కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి అనేది. మీరు ఎవరికైనా మెసేజ్ పాస్ చేయాలి అంటే.